ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ కార్మిక వ్యతిరేక వైఖరి కారణంగా కార్మికులు గత 72 రోజులుగా ఆందోళన కొనసాగించడం అత్యంత దురదృష్టకరమని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ అన్నారు. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరినందుకే కడియం పేపర్ మిల్ యాజమాన్యం 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినందుకు 11 మంది శాశ్వత కార్మికులకు ఛార్జ్ షీట్లు జారీ చేసి సస్పెండ్ చేయడం కార్మిక హక్కులపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కార్మిక శాఖ మంత్రి సుభాష్ తదితర ప్రజా ప్రతినిధులు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరిని కొనసాగించడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. పరిశ్రమల్లో కార్మిక చట్టాలను యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఉత్పత్తి విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను పని చేయించడం, సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం, ఓవర్ టైం కు చట్ట ప్రకారం డబుల్ వేతనం ఇవ్వకపోవడం, నైపుణ్యం ఉన్న పనులు చేయించుకొని ఆన్ స్కిల్డ్ వేతనాలు చెల్లించడం, శాశ్వత స్వభావం గల పనుల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా కొనసాగించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమైన వేతన పెంపుదల కోరిన కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యం వెంటనే తన వైఖరిని మార్చుకొని తొలగించిన 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను, సస్పెండ్ చేసిన 11 మంది శాశ్వత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అక్రమ లాకౌట్ కాలనీకి పూర్తి వేతనాలు చెల్లించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. అదేవిధంగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు కార్మికుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని కోరారు. యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోకపోతే జిల్లాలోని ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని మరింత విస్తృత స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరి కారణంగా 72 రోజులుగా కార్మికులు రోడ్డును పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీతాలు సరిపోవట్లేదు, జీతాలు పెంపుదల చేయండి అని కాంట్రాక్ట్ కార్మికులు అడిగినందుకు 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల్లోంచి దుర్మార్గంగా తొలగించి బయటికి గెంటేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏంటో కనుక్కున్నందుకు గాను 11 మంది పర్మనెంట్ కార్మికుల్ని అక్రమ ఛార్జ్షీట్లు ఇచ్చి సస్పెండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కార్మిక శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు యాజమాన్యం వైఖరి సరైనది కాదు, తొలగించడం అందరిని విధుల్లోకి తీసుకోండి అని చెప్పినా యాజమాన్యం నిరంకుశంగానే వ్యవహారం చేస్తూ ఉంది. ఇవాళ యాజమాన్యం అనేక చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంది. లోపల కాంట్రాక్ట్ కార్మికులు ప్రాసెస్లో అంటే పరిశ్రమ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం నిషేధమైన వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంది. పని చేయించుకున్న దానికి పర్మనెంట్ వర్కర్లతో సమానమైన వేతనాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఓవర్ టైం చేస్తే వాళ్ళకి డబుల్ వేజ్ ఇవ్వాలి, డబుల్ వేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళు స్కిల్డ్ పని చేస్తుంటే అన్స్కిల్డ్ జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయాల్సి వస్తే పర్మనెంట్ చేయడం లేదు. ఇది రాజమండ్రిలోని, కడియంలోని ఇలాంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలు యాజమాన్యం తీవ్రంగా పాల్పడుతూ ఉంది. కానీ యాజమాన్యం ఇంత ఉల్లంఘనలు చేస్తూ కూడా కార్మికులు జీతం పెంచడం అడగటమే నేరం కాబట్టి ఉద్యోగాలను తీసేసాం, మేము పెట్టుకోం అని చెప్పిన దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ వైఖరిని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాజమాన్యం ఎప్పటికైనా సరే మొండి వైఖరి వీడి తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని, యాజమాన్యం మొండి వైఖరి వేయకపోతే అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఆందోళన చేస్తామని చెప్పని ఇవాళ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు టి అరుణ్, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, బి పవన్ సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ మూర్తి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, పూర్ణిమారాజ్ సిఐటియు జిల్లా కార్యదర్శి.